రాజులకు రాజును ప్రభువులకు ప్రభువుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దినము దేవుని వాక్యదాన నిమిత్తమై ఇర్మీయా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనాన్ని ధ్యానించుకుందాం. లేఖనంలో పరిశుద్ధ వాక్యంలో ఈ విధముగా లేఖనము సెలవిచ్చుచున్నది. యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవ, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను సమస్త సృష్టిని సృష్టించిన దేవా, నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు అని లేఖనము సెలవిచ్చుచున్నది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. దెర్ ఈజ్ నథింగ్ ఇంపాసిబుల్ టు గాడ్. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మనుషులు అనుకోవచ్చు, ఇది అవ్వదు, ఇది జరగదు, ఇది జరగడం అసాధ్యం, ఇది ఎలా జరిగిద్ది అని అనుకోవచ్చు. కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఎందుకు అనంటే సమస్త సృష్టిని తన బాహువు చాపి ఆయన చేశాడు. తన బాహువును చాపి అంటే తన చేతిని చాపి ఆయన సమస్త సృష్టిని చేశాడు. సృష్టిని చేసిన దేవునికి సృష్టిలో ఉన్న నీ జీవితంలో ఉన్న సమస్య అతి చిన్నదే. యావత్ సృష్టి అంటే భూమి, సూర్యుడు, చంద్రుడు, కుజుడు, అంగాకరుడు, బుద్ధుడు, శుక్రుడు, ఇలాగా ఏ యూనివర్స్, ఈ పాలపంత గెలాక్సీ, ఇవన్నిటినీ సమస్త సృష్టిని చేసిన దేవునికి భూమి మీద ఉన్న నీ జీవితంలో ఉన్న సమస్య చాలా చిన్నది. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. బహుశా నువ్వు అనుకోవచ్చు, ఇది దేవుడు కూడా చేయలేడేమో, దేవుని కూడా నా పక్షంగా కార్యాలు జరిగించలేడేమో అని నువ్వు అనుకోవచ్చు. కానీ దేవునికి సమస్తము సాధ్యమే. దేవుడైన యెహోవా అంటున్నాడు షారాయితో, యెహోవానైనా నాకు అసాధ్యమేమైనదా ఉన్నదా? సారా నవ్వుకుంది. స్త్రీ ధర్మం ఉడిగిన నేను మీదిటికి ఈ కాలం నాకు అగ్గట్టు కుమారుడు ఉండడం ఏంటి? ఇది జరిగే పనేనా? జరగడానికి 1% అవకాశం ఉందా? ప్రాబబిలిటీ ఉందా? ఛాన్సెస్ ఉన్నాయా అని సారాయి తన మనసులో అనుకుంది. ప్రియులారా, యెహోవానైనా నాకు అసాధ్యమేమైనా ఉన్నదా? దేవునికి సమస్తమును సాధ్యమే. మనుషుల ఆలోచనలకు, మనుషుల అభిప్రాయాలకు, మనుషుల ఆలోచనలకు కొన్ని అసాధ్యమైనవి ఉంటవి, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ప్రియ సహోదరుడా, నీ జీవితంలో, ప్రియ సహోదరి, నీ జీవితంలో దేవునికి అసాధ్యమనేది ఏది లేదు. నువ్వు నమ్ము, దేవుడు నా పట్ల జరిగిస్తాడు. ఆయనకి అసాధ్యమైనది ఇది ఆయనకి చాలా చిన్నది. నా జీవితంలో ఈ సమస్యను తీర్చగలడానికి అది చాలా చిన్న సమస్య. ఈ చిన్న సమస్యను నా గొప్ప దేవుడు తీర్చలేడా? సూర్యుడా, మహాబలాజ్యుడా అనే మాటను గ్రంథంలో గమనిస్తూ ఉన్నాం. అధిక బలము చేతను నీ చాచిన బాహువు చేతన సమస్తాన్ని సృష్టించిన నీకు అసాధ్యమేమైనా ఉన్నదా? ఎంత గొప్పటి విశ్వాసంతో కూడుకున్న మాట ప్రియులారా. నమ్ము, ఆయనకు సమస్తము సాధ్యమే. నీ జీవితంలో మనుషులు అనుకోవచ్చు, ఇంకంతా అయిపోయింది, ఇంకేం చేయలేరు అనుకోవచ్చు, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఆయనకి ఎంత సాధ్యం అనంటే, స్త్రీ ధర్మము ఉడిగిన సారాయి గర్భంలో దేవుడు ఒక కుమారుణ్ణి కలగజేస్తే, లాజరు చనిపోయి 3 దినములు అయిపోయింది, శవం కుళ్ళిపోయింది, కుళ్ళు వాసన, పురుగులు పట్టే ఆ స్థితిలో లాజరు బయటికి రా అన్నప్పుడు చనిపోయిన లాజరు తిరిగి లేచి బయటకు వచ్చి దేవుణ్ణి మహిమపరచాడు. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. వాక్యం ఉంటే నీ జీవితంలో నా దేవుడు అన్నింటినీ సాధ్యము చేయగలిగిన దేవుడు. దేవుణ్ణి నమ్ము, ఆయనందు విశ్వాసం ఉంచు. వీళ్ళు చెప్పేదాన్ని నమ్మకు. నీ సొంత జ్ఞానంతో ఇంత ప్రాబిలిటీ ఉంది, ఇంత ఛాన్సెస్ ఉన్నాయి, ఈ విధంగా జరగవచ్చేమో, నా క్రమాన్ని బట్టి, నా ఊహను బట్టి, నా తలంపులను బట్టి అని నీ సొంత జ్ఞానంతో కదా, దేవునికి నీ సమస్తాన్ని అప్పగించుకో. దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ, నీకు వందనాలు. మా ప్రియులు అందరూ ప్రభా, నీ మాటలందు లక్ష్యం ఉంచుతూ ప్రతి దినము నీ మాటలను బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తూ పొందుకుంటూ నేను మహిమపరుస్తూ ఉన్నారు. యెహోవానైనా నాకు అసాధ్యమేమైనది ఉన్నదన్నావు కదయ్యా.
మా ప్రియుల జీవితాల్లో ఏవేవైతే వారు అసాధ్యం, ఇది జరగదు, ఇది ఎప్పటికీ అవ్వదు, ఇక అవకాశమే లేదు, హోప్లెస్లా ఎవరైతే ఉంటున్నారో అటువంటి వారి జీవితాల్లో ఒక సారాయి వంటి స్థితి కావచ్చు, ఒక లాజరు వంటి స్థితి కావచ్చు ప్రభువా, అట్టి వారి జీవితాల అద్భుతాలను జరిగించమని, యెహోవానైనా నీకు అసాధ్యమేది లేదు గనుక నాయన అట్టి కృపను మా పట్ల కూడా కనుపరచమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.